శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే కేవలం నగరాల్లో ఉన్న భారీ ప్రాజెక్టులు కాదు, గ్రామాల్లో నిశ్శబ్దంగా మారుతున్న జీవితాలే అసలైన అభివృద్ధి. రాయలసీమలోని సమ్మర్ నెలల్లో, ముఖ్యంగా అనంతపురం ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఈ సంస్థ ఒక ఆశాకిరణంగా నిలిచింది. విసెంట్ ఫెర్రర్, ఎన్ఏ ఫెర్రర్ నేతృత్వంలో ఒక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ఆర్డీటీ ఏర్పాటయ్యింది. ఆరోగ్య సేవలు లేని గ్రామాలకు ఆసుపత్రులు కట్టింది. చదువు దూరంగా ఉన్న పిల్లలకు పాఠశాలలు అందించింది. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆత్మవిశ్వాసం ఇచ్చింది. రైతులకు ఎండలను ఎదుర్కొనే మార్గాలు చూపించింది. లక్షలాది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఈ సంస్థ రాయలసీమకు గౌరవం తీసుకువచ్చింది. ఒక కీలక సమయంలో ఎఫ్సీఆర్ఏ అనుమతులు రద్దు కావడంతో ఈ సంస్థకు భారీ దెబ్బ తగిలింది. ఎఫ్సీఆర్ఏ ఫర్గైన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ విదేశీ నిధులు పొందడానికి అవసరమైన కీలక అనుమతి. అది లేకపోతే నిధులు రావు, సేవలు ఆగిపోతాయి. అదే జరిగింది. గత వైసీపీ పాలనలో దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ఆర్డీటీ వంటి సంస్థలకు ఈ ఎఫ్సీఆర్ఏ అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో ఎంతో మంది పేదలకు విద్య, వైద్యం దూరమయ్యాయి. రెన్యువల్ ఆలస్యం, టెక్నికల్ అడ్డంకులు, ప్రాసెస్లో క్లారిటీ లేకపోవడం అన్ని సేవలకు అంతరాయం కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రులు, పాఠశాలలు, వికలాంగుల సహాయం, జీవనోపాధి ప్రోగ్రామ్స్ అన్నీ ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడింది. రాయలసీమలో వేలాది కుటుంబాలు ఆందోళనలోకి వెళ్లాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్యను గాలికొదిలేశారు. కూటమి వచ్చిన తర్వాత ఆర్డీటీ ప్రతినిధులు వారి సమస్యను రాష్ట్ర నాయకత్వానికి వివరించారు. ఈ సమస్యను గమనించిన నాయకుడు నారా లోకేష్ గారు సంస్థ చేసిన సేవలను అర్థం చేసుకున్నారు, ప్రభావాన్ని గుర్తించారు మరియు వెంటనే చర్యలు ప్రారంభించారు. ఇక్కడే మరో కీలక పాత్రగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలి. ఈ సమస్యను సీరియస్గా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సంస్థ విశ్వసనీయతను కేంద్రానికి వివరించడంతో పాటుగా ఆర్డీటీ సంస్థ ట్రాక్ రికార్డును హైలైట్ చేయడంతో ఎఫ్సీఆర్ఏ అనుమతులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. అంటే సంస్థకు మళ్లీ చట్టబద్ధంగా విదేశీ నిధులు అందే మార్గం తెరుచుకుంది. ఈ సంతోష క్షణాల్ని తమకు అందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రాయలసీమ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ అనుమతి కాదు, ఇది ఒక చిన్నారి చదువు కొనసాగడానికి వచ్చిన అవకాశం, ఒక రోగికి అందే చికిత్స, ఒక మహిళకు వచ్చిన ఉపాధి, ఒక కుటుంబానికి వచ్చిన భరోసా. ఇది ఆశ తిరిగి వచ్చిన క్షణం అంటూ ప్రభుత్వానికి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. సేవ నిజాయితీగా ఉంటే, సంస్థ నమ్మకంగా ఉంటే, నాయకత్వం స్పందిస్తే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదే నిదర్శనం. రాయలసీమ ప్రజలకు ఇది కేవలం ఒక వార్త కాదు. విద్య కొనసాగుతుంది, ఆరోగ్యం అందుతుంది, ఉపాధి నిలుస్తుంది అంటూ అనంతపురం ప్రజలు దీనికి కారణం యువ నాయకుడు లోకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.